వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. అక్కడ అందరూ కలిసి సొంత వ్యాపారాన్ని దిగ్విజయంగా కానిచ్చేస్తున్నారు. ఇటు లబ్ధి పొందాల్సిన వారిని నిండా ముంచేస్తూ అటు ప్రభుత్వ ఖజానాకు కూడా చిల్లులు పెడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన కోట్ల రూపాయలని తమ జేబుల్లో వేసుకుంటున్నారు. దళారులతో కుమ్మక్కవుతున్న వివిధ శాఖల అధికారులు దర్జాగా ఈ తతంగాన్ని సాగిస్తుండడంతో అడిగేవారే లేకుండా పోతున్నారు. పక్కా ప్లానింగ్తోనే జరుగుతున్న ఈ దోపిడీకి స్థానికంగా ఉన్న ఒక ప్రజాప్రతినిధి వారసుడి ఆశీస్సులు పుష్కలంగానే లభిస్తున్నాయట. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో మీరే చూడండి. ఆరుగాలం కష్టపడి పత్తి పంటను సాగు చేసుకుంటున్న రైతులు వారు పండించిన పంటను అమ్ముకునే క్రమంలో నిండా మోసపోతున్నారు. వ్యాపారులతో కుమ్మక్కవుతున్న యంత్రాంగం వారిని నిండా ముంచేస్తోంది. సిసిఐ, మార్కెటింగ్, రెవెన్యూ శాఖల అధికారులంతా కలిసి స్థానిక వ్యాపారులు, దళారులతో కుమ్మక్కవడంతో అటు రైతన్నలు నష్టపోవడమే కాదు, ఇటు ప్రభుత్వ ఆదాయానికి కూడా పెద్ద ఎత్తున గండిపడుతోంది. రైతులు ఎక్కువ మొత్తంలో తమ దిగుబడుల్ని మార్కెట్కు తెస్తే ఒక్కసారిగా ధర తగ్గిపోతూ ఉంటుంది. అదే రైతులు తక్కువ మొత్తంలో తెచ్చిన రోజుల్లో మాత్రం అంతో ఇంతో రేటు పెరుగుతుంది. ఇది ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్లో నడుస్తున్న డ్రామా. వ్యాపారుల మోసాలను అరికట్టి రైతులకు మేలు చేయాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఆ వ్యాపారులు ఇస్తున్న మామూళ్లకు దాసోహం అంటుండడంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాపారుల దోపిడీలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వారంతా అలా కుమ్మక్కవడంతో ఒక్క మద్దతు ధర విషయంలోనే కాదు, ప్రతి దాంట్లోనూ రైతన్న దగా పడాల్సి వస్తోంది. ఇక్కడి మార్కెట్ యార్డ్లో పత్తిని అమ్ముకోవడానికి వచ్చే రైతుల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి భవనాల్లో సౌకర్యాలు భయంకరంగా ఉంటాయి. పైకి అందంగా కనిపించినా లోపలకు అడుగు పెడితే నరకమే. అదే స్థానిక వ్యాపారుల అసోసియేషన్ బిల్డింగ్ చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. గది గదికి ఏసీలతో సహా సకల సౌకర్యాలు ఉంటాయి. అదీకాక నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ యార్డ్లోని మార్కెటింగ్ కార్యాలయం పక్కనే ఉన్న విలాసవంతమైన డూప్లెక్స్ విల్లా కూడా వ్యాపారుల అవసరాలు తీరుస్తూ ఉంటుంది. దానిపై ఎవరైనా ప్రశ్నిస్తే మాకు రెంటు కడుతున్నారని మార్కెటింగ్ అధికారులు కాకెమ కబుర్లు చెబుతూ ఉంటారు. ఇటీవలే పత్తి మద్దతు ధరను ఒక్కసారిగా తగ్గించడంతో రైతులు మార్కెట్ యార్డ్లో ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన ఈ విలాసవంతమైన విల్లాను చూసి షాక్ అయ్యారు. ఆ కోపంతో కార్యాలయంతో పాటు అసోసియేషన్ గెస్ట్ హౌస్ పైన దాడి చేశారు. కడుపు మండిన రైతులు అలా ఎదురు తిరిగితే వారిపై కేసులు పెట్టి తమ తప్పుల్ని తప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు అధికారులు. మొన్న మధ్య ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో దాడి చేశారనే నెపంతో రైతులపై పెట్టిన కేసులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయంటే అక్కడి అధికారుల వ్యవహారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమకు జరుగుతున్న అన్యాయంపై రైతులు అంతలా మండిపడడం వెనుక ఆఫ్ ది రికార్డ్గా చాలా తతంగమే నడుస్తోందట. మార్కెటింగ్ శాఖ అధికారులు తమ కార్యాలయాల కంటే స్థానిక వ్యాపారుల జిన్నింగ్ మిల్లులు ఇళ్లలోనే గడుపుతూ ఉంటారు. వారికి మందు, ముక్క వ్యాపారులే సప్లై చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ప్రతిరోజు పత్తి మద్దతు ధరను స్థానికంగా ఉండే ఓ బడా వ్యాపారి కార్యాలయంలో నిర్ణయిస్తే అధికారులు దాన్నే ఫాలో అవుతూ ఉంటారంట. వ్యాపారులంతా కలిసి ముందే ధరను నిర్ణయించి దాన్నే అమలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఉంటారంట. ఇలా ప్రతిరోజు జరుగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్తో పత్తి రైతులు నిండా మునిగిపోతుంటే వ్యాపారులు, అధికారులు మాత్రం ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తూ కుబేరులైపోతున్నారు. తాజాగా ఈ దందాలో స్థానికంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధి కుమారుడు సైతం వేలు పెడుతున్నాడంట. దాంతో వ్యాపారులు, అధికారులు కలిసి తమ అక్రమార్జనలో 10% అతగాడికి ఇచ్చేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారంట. ఆ అగ్రిమెంట్ కుదరడంతో స్థానిక వ్యాపారులు, దళారులు మరింత రెచ్చిపోతున్నారంట. ఇప్పుడు సాధారణంగా పత్తి కొనుగోళ్ల సమయంలో వ్యాపారులు మార్కెట్ సెస్ చెల్లించాలి. ఈ ఏడాది 3,17,000 హెక్టార్లలో పత్తి సాగు అవడంతో 45 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఆ క్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖకు పన్ను రూపంలో ఈ ఏడాది 44,17,00,000 రూపాయల ఆదాయం వస్తుందని లెక్కలు వేశారు. అయితే సగం సీజన్ గడిచినా పన్ను రూపంలో వచ్చిన ఆదాయం కేవలం 11 కోట్లే. అంటే అంచనాల్లో 26% మాత్రమే.
ఇప్పటికే సగానికి పైగా పత్తి కొనుగోళ్లు జరిగిపోయినా ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదంటే అది అధికారులు వ్యాపారుల మ్యాచ్ ఫిక్సింగ్ ఎఫెక్టే అన్నది బహిరంగ రహస్యం. ఆదిలాబాద్ జిల్లాలో నడుస్తున్న ఈ మ్యాచ్ ఫిక్సింగ్ తతంగం ఒక మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆరా తీస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రైతులను వ్యాపారులు మోసం చేస్తే ఎంతటి వారినైనా ఊరుకునేది లేదని ఇప్పటికే ప్రకటించి ఉంది తెలంగాణ ప్రభుత్వం. అయినా ఇక్కడి వ్యాపారులు డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తూ ఉండడంపై చాలా కోపంగా ఉన్నారట సదరు మంత్రి. చూడాలి మరి జిల్లాలో జరుగుతున్న అధికారులు వ్యాపారుల మ్యాచ్ ఫిక్సింగ్ కు ఆయన ఎలా తెరదించుతారో. ఆఫ్ ద రికార్డులో చిన్న బ్రేక్ తీసుకుందాం.